హాయ్ అండి. నేను మీ రమేష్ని, అదే ఫెయిల్యూర్ రమేష్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు రివ్యూ అండి, ఎపిసోడ్ 11తో డే 10 అండి రివ్యూ అండి. స్టార్టింగ్ హిమాన్యులు రీతు డిస్కషన్ జరుగుతుందండి. ఏంటంటే వాళ్ళకి ఫుడ్ వచ్చిందండి, ఇడ్లీ వచ్చింది, ఇడ్లీ చట్నీ. రీతు గారు అంటుంది, నాకు ఇడ్లీ నాకు ఇష్టం ఉండదు, లోన్ పులిహార చేస్తున్నారు, స్మెల్ ఇక్కడికి వస్తుంది, నేను వెళ్ళి పులిహార అడుగుతాను. ఈరోజు రాము కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాడు కదా, మనోడు పులిహార చేశాడండి. రీతి గారు పులిహార కోసం లోన్కి వెళ్ళి పులిహార కలిపింది. రీతి గారు కళ్యాణ్ పులిహార అడగడం జరిగింది. ఇంకా పులిహార కంటెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవిడేమో పులిహార రాని అయిపోయింది. పులిహార రాజ్యాలు ఇద్దరు మొదలయ్యారు హౌస్లోని. ఒకరండి పావను, ఇంకొక కళ్యాణ్. ఇలా అయితే పులిహోర కంటెంట్ కోసం తెగ పడుతున్నారు, తెగ ట్రై చేస్తున్నారు. ప్రతి బిగ్ బాస్ హౌస్లోనే ఈ పులిహోర కంటెంట్ ఎవరొకరు ఉంటారు. ఈసారి అయితే పవన్ని కళ్యాణ్ తీసుకున్నారు, రీతు చౌదరి గారిని. రీతు చౌదరి అయితే తనకు అన్నీ తెలుసండి, వీళ్ళే బలైపోతారు మధ్యలోని. తన సీనియర్ ఆర్టిస్ట్, తనకు అన్నీ తెలుసు, చాలా ఎపిసోడ్ చూసింది, చాలా సీజన్స్ చూసింది. పులిహోర కంటెంట్ కదా ఎవరు ట్రై చేసినా పులిహోర అయిపోతారండి, అది నో డౌట్. అది పవన్ అవునండి, కళ్యాణ్ అవునండి. వీళ్ళైతే కామన్ మ్యాన్గా వచ్చారు, వీళ్ళైతే ఇంకా మొత్తం పులిహోర అయిపోతారు. వీళ్ళు రాము రీతు ఇల్లు ఫుడ్ తింటారండి. తిన్నప్పుడు మన రాము కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఈ ఈ సీన్ ఎలా ఉంటుందండి అండి, రాము నిజంగానే ఇన్నోసెంట్ అండి. మనవాడు ఫుడ్ దగ్గర చూసి ఎమోషనల్ అయ్యారు, మా మదర్ చూస్తే ఎమోషనల్ అవుతారు అన్నట్టు. అదైతే నిజమేనండి. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా, నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, అందులో కూడా వాళ్ళ మదర్ ఎమోషనల్ అవుతున్నారు. మా అబ్బాయితో క్లోత్స్ వాష్ చేస్తున్నారని మనకు సేమ్ ఫీలింగ్ అయ్యాడు. మా అమ్మ నన్ను చూస్తే ఎమోషనల్ అవుతుందండి. అయితే మదరు సన్న బాండింగ్ అయితే ఇది కొంచెం స్ట్రాంగ్గా బాగుందండి. ముగ్గురు ఎమోషనల్ అవుతున్నారు. మన సంజన మేడం గారు వచ్చారు. ఒరే బాబు, నువ్వు నాకు పెద్ద కొడుకు, ఎమాన్యుల్ నాకు పెద్ద కొడుకు, నువ్వు నా చిన్న కొడుకు అన్న మేడం చెప్పడం జరిగింది. తర్వాత తనుజ గారు బట్టలు వాష్ చేస్తున్నారండి. తనకి సంజన మేడం గారు హెల్ప్ చేయడం జరిగింది. మన రాము ఫుడ్ వండాడు కదండి, తను హరీష్ గారిని అడిగారు, సార్ ఎలాగుంది ఈరోజు ఫుడ్ నేను చేశాను కదంటే, హరీష్ సూపరు. హరీష్ గారు అయితే కాంప్లిమెంట్ ఇచ్చారండి. రాము నీ వంట చాలా బాగుంది, నువ్వు సూపరు, తోపు తురుము అన్నాడు. మనీష్ హిమాన్యుల్ డిస్కషన్ అండి బర్నీ కోసం. బర్నీ గారు హిమాన్యుల్ పక్కన అంటే బెడ్ షేర్ చేసుకుంటున్నారంట, తినకి నచ్చట్లేదంట. మరి అదే మొక్క బర్నీ గారికి చెప్పొచ్చు కదా, బర్నీ గారికి నీ బెడ్ షేర్ చేసుకోవాలని చెప్పొచ్చు కదా. ఇక్కడ హిమాన్యుల్కి చెప్తే ఏం ఉపయోగం. మనీష్ అయితే కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్ అండి. తర్వాత అండి మన రీతు గారు పవన్ మళ్ళీ పులిహోర కంటెంట్ ఇద్దరు కళ్ళులో కళ్ళెట్టుకు మరీ చూసేసుకున్నారండి బాబు. మన పవన్కి తెలియట్లేదు, మనవాడైతే పులిహోర కలపడానికి అలాగలాగా నేను రెడీ, మీరు రెడీయా కదా గారిని హరీష్ అడిగాడు. మేడం మిమ్మల్ని నామినేట్ చేశారు ఆ 2 పాయింట్ల మీదే, అదైతే చిల్లీ పాయింట్సే మేడం అని. మరి అది డబుల్ స్టాండర్డ్ కదా హరీష్ గారు. ఇప్పుడు ఫ్లోరా గారు చేసిన ఆ 2 తప్పు కానప్పుడు మరి బర్నీ గారు చేసిన కూడా తప్పు కాదు కదా. మరి అక్కడేమో బర్నీ గారిని తప్పు పట్టి ఇక్కడ ఫ్లోరా గారిది కరెక్ట్ అంటే ఎలాగా. అప్పుడు ఈవిడ తప్పు అయినప్పుడు అతనిది తప్పు అవుతుంది, ఈవిడ కరెక్ట్ అయినప్పుడు అతనిది కరెక్ట్ అవుతుంది. ఇదైతే డబుల్ స్టాండర్డ్ అండి. మరి ఆ రేస్ది ఇదే. మరి మనోడు ఏం చెప్తారో అది ఫాలో అవ్వడం. అతనికి కరెక్ట్ అనిపితే కరెక్ట్, అతని దృష్టిలో మంచిగా కాకపోతే రాంగ్. ఇదైతే కరెక్ట్ కదండి. తర్వాత మేనన్ గారు ఒక స్కిప్ చేశారు, కొంచెం కామెడీ స్కిప్ చేశారు తనుజతోని. ఫస్ట్ హౌస్లో డాగ్స్ మొరిగినాయి అండి. ఫస్ట్ మొరగడం ఇవి అండి, అదే ఫస్ట్ అండి. వాళ్ళు అనుకున్నారంటే ఎవరైతే ఫస్ట్ పడుకుంటారో డాగ్స్ ఏవైతే సౌండ్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని. హరీష్ గారు అయితే పడుకున్నారు, కానీ మనీష్ వచ్చి హరీష్ గారు హెల్త్ బాగోలేదు కదా, నెక్స్ట్ టైం మీరు పనిష్మెంట్ తీసుకోవాలి, స్విమ్మింగ్ పూల్లో మీరు స్విమ్ చేయవలసి ఉంటుందని చెప్పారు.
ఇదైతే ఇదండి చాలా హైలైట్. ఇందులో రీతు గారిని తనుజ గారిని అయితే అప్రిషియేట్ చేయవలసిందండి. ఇక్కడ నుంచి కొంచెం హరీష్ని మూడు మార్చారండి. వీళ్ళు మార్చకపోతే మాత్రం హరీష్ మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దేమో. వాళ్ళు వచ్చి చెప్పారు, ఏంటంటే హరీష్ గారు మీరు ప్రతిదీ హార్ట్కి తీసుకుంటున్నారు, మీరు ఇన్ని రోజులు అవుతుంది హౌస్లోకి వచ్చి మీరు నవ్వుతే చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు దాకా మీ పేస్ మీద నవ్వే లేదు, పేషెన్స్ కూడా లేదు. ఇలాగైతే కష్టం అండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటాయండి. మీరు ప్రతిదీ హార్ట్కి తీసుకోకుండా మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ తనుజ గారు అయితే ఈరోజు తన హరీష్ని అయితే మార్చడం జరిగింది. అలాగే మీరు హరితమ్మ అన్నారు కదా, హరితమ్మ అంటే నాకు ఒక దేవత సమానం అండి. దానికి నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఆ తనుజ అన్న వారు కూడా నాకు స్పెషల్ ఒకరు ఉన్నారండి. ఏమైనా లవ్ స్టోరీ ఉందా అని అడిగారు. అలాగైతే మనోడు మూడునైతే మార్చడం జరిగింది. మనోడు ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు, అందరితో కలుస్తున్నాడు. మరి ఇప్పుడు ఎలాగైపోతారో మళ్ళీ తెలీదు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో సేమ్ ఫీలింగ్ తనుజ గారు తను చెప్పారు. ఏమన్నా మీరు అట్లీస్ట్ కొంచెం స్మైల్ అన్నీ ఇవ్వండి, పేషెన్స్ అన్నీ ఉండండి. అయితే మాత్రం తనుజ గారు అయితే గ్రేట్. కెప్టెన్ వాళ్ళు పెట్టారండి, దాని మీద కెప్టెన్ పేరు రాశారు. తర్వాత మన కెప్టెన్ సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెనెంట్స్ అంటే బానిసలు గారు, మీరు టెనెంట్స్ని బానిసలుగా చూడొద్దు, ఇక్కడ ఈ హౌస్లో అందరు ఈక్వలే, నేను హౌస్లో అందరినీ ఈక్వల్గానే చూశాను. తనకు తెలుగు రాకపోయినా బాగానే చెప్పిందండి. ఇంతలో ఎగాను మన దమ్సీజ గారు, ఈవిడికి ఎందుకండి, ఆవిడేమన్నా అన్నారా నువ్వు టెనెంట్స్ని పనుల్లాగా చూస్తున్నామని? తన ఎవరి పేరెట్టి అనలేదు కదా, అందరూ ఈక్వల్ అని అన్నది. తను ఇన్వాల్వ్ అయిపోయి మేడం మీరు అలాగ అనకూడదు, ఇప్పుడు ఎవరో మేము చూస్తున్నట్టు అని వస్తుంది, మేమేం కదా మీరు ఓనర్స్ అని. అలా అక్కడ 4-5 ఉన్నారు. పావును చెప్పుకోలేదు. ఇప్పుడు ఇదే పులిహోర కంటెంట్, పులిహోర కలుపుకొని ట్రై చేస్తున్నారు, మరి పులిహోర రాజాలు అయిపోతారు. వేసాడండి ఎవరికి, హరీష్ ఆమ్లెట్ షేర్ చేసాడండి తనుజ గారికి, మిగతా వాళ్ళకని. గారు ఎమోషనల్ అవుతున్నారు. తనుజ గారు రీతు గారు అయితే వచ్చి మనం కన్సల్ట్ చేసారా, ఏమో మమ్మల్ని సెపరేట్ పెడుతున్నాం. అలాగేం లేదండి, మీరే సెపరేట్గా ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురికి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది కదా, బయట షోస్ కూడా చేశారు, దానికోసం కొంచెం ఎమోషనల్ అయ్యారు. తర్వాత సుమన్ శెట్టి గారు కెప్టెన్ రూమ్ క్లీన్ చేస్తుంటే సంజన గారు వచ్చి, సార్ మీరేం క్లీన్ చేయట్లేదు, మీరు అసిస్టెంట్ కదా, కిచెన్ అసిస్టెంట్స్ కదా అని చెప్పారు. లేదు మేడం నాకు బిగ్ బాంబ్ ఉంది కదా అని చేస్తాను. అది కొంచెం డిస్కషన్ అయింది. తర్వాత సంజన గారు అయితే మీరు క్లీన్ చేయండి, కిచెన్ అసిస్టెంట్ నేను హిమాన్యుల్కి ఇస్తానన్నారు. ఎందుకంటే హిమాన్యుల్కి సంజన గారికి కొంచెం మంచి బాండ్ ఉంది కదా, దానికోసం సంజన గారు కొంచెం హిమాన్యుల్కి వర్క్ లోడ్ అనేది కొంచెం స్పేస్ వస్తుందని చెప్పి మనోడికి ఇవ్వడం జరిగింది. బుక్ వేసారండి. తర్వాత మళ్ళీ మన పావునని రీతు గారు పులిహోర అండి. మనోడు బ్లూ టీ షర్ట్ వేసుకొచ్చాడంట, ఎవరి కోసం వేసుకొచ్చాను ఏంటో చూసావా. తర్వాత మనోడు చాక్లెట్లు కూడా అడిగాడు. మనోడు సంజన గారి దగ్గర చాక్లెట్లు తీసుకుని మరి అంటే తను ఎంగిల్ చేసి ఇచ్చింది మనోడు తినడం. అబ్బా పులిహోర. తర్వాత సంజన గారు అన్ని అబ్జర్వ్ చేసేస్తారు కదా. సంజన గారు చెప్పండి, ఏంటి పవన్ సినిమా స్టార్ట్ అయ్యింది అని అన్నారు. అటువంటిది ఏం లేదు మేడం, అందరితో ఉన్నట్టు క్యాజువల్గా ఉంటున్నాను. లేదు ఇక్కడ ఏదో స్పెషల్గా ఉంది, నాకు అర్థమైంది అన్నారు. టాస్క్ అండి, కాలచక్ర వ్యూహం. ఇదండి టైంని వెనక్కి తీసుకెళ్ళొచ్చంట, టైంని మార్చుకోవచ్చంట మనం ఏమన్నా మార్చుకోవాలనుకుంటే. టాస్క్ అండి ఇది స్ట్రాంగ్ ఉన్న గేమ్ అండి. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అండి. కానీ మనం అలాగని కన్నా వీక్ వర్సెస్ స్ట్రాంగ్ అనొచ్చు. ఓనర్స్లో అందరూ స్ట్రాంగ్ ఉన్నారండి. బర్నీ గారు, హరీష్, మనీష్, పవన్, కళ్యాణ్, శ్రీజ, ప్రియ, వీళ్ళందరూ అయితే ఓనర్స్ టీంలో ఉన్నారు. అది స్ట్రాంగ్ టీం అండి. ఈ పక్కనైతే వీక్ హిమాన్యుల్, రాము గారు పక్కకుంటాడు, సునీల్ శెట్టి గారు, తనుజ, ఫ్లోరా, సంజన గారు. ఇదైతే టోటల్ వీక్ అండి. అదైతే స్ట్రాంగ్ అండి. ఫిజికల్ అయితే వాళ్ళని కొట్టలేమండి. అలాగే జరిగింది టాస్క్ కూడా. తర్వాత ఇంకో టైమర్స్ ఇచ్చారండి. ఇందులో కూడా ఓనర్స్కి బెనిఫిట్ చేశారు.
ఆ, అందులో ఓనర్స్కి వచ్చి 12 అవర్స్ ఇస్తే టెనెంట్స్కి వచ్చి 10 అవర్స్ ఇచ్చారండి. సారీ, ఓనర్స్కి వచ్చి 10 అవర్స్ ఇచ్చారు, టెనెంట్స్కి 12 అవర్స్ వచ్చి. ఆ టైం అంటే తగ్గకుండా రావాలంట. ఎవరి టైం అయితే గమ్మున అయిపోద్దో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ రేసులో విన్ అయినట్టు. ఈ బెనిఫిట్స్ కూడా ఓనర్స్కి ఇచ్చారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, టైం తగ్గుతూ రావాలంట. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారు. ఫస్ట్ టాస్క్ అయితే 1 అవర్ అంత ఇచ్చారండి. టైం అయితే ఫస్ట్ కంప్లీట్ 0కి వచ్చేస్తే వాళ్ళే కెప్టెన్సీ విన్నర్స్ అవుతారంట. అలాగే ఈ టాస్క్ అయ్యేదాకా నైట్ ఎవరు పడుకోకూడదు అనేది ఒక రూల్ పెట్టారు. తర్వాత అండి ఈ టాస్క్ మొదలవక ముందరే ఓనర్స్ ఆల్రెడీ ఫుడ్ అంతా సర్దేస్తున్నారు. మనీష్ అంటున్నాడు థమ్స్ అప్ షుగర్ అవి తీసుకోండి, మనం దానివల్ల మనకు నిద్ర రాదు తీసుకుంటే అని మన ఒకటి చెప్పడం జరిగింది. మన శ్రీజయ్ గారు, ప్రియా గారు వీళ్ళు మొత్తం అది అమ్ముకోవడానికి వెళ్తున్నారో తినడానికి తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లేదు. ఒక పిల్లో తీసుకున్నారండి, పిల్లో నిండా బనానాస్ వేసేసారు, యాపిల్స్ వేసేసారు. మళ్ళీ వాళ్ళు టెనెంట్స్ వాటర్ బాటిల్ కూడా దాసేస్తున్నారు. ఓకే, తీసుకొచ్చి టాస్క్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఎంతూజిజం ఉంది. ఎప్పుడు ఆడదామా, ఏం చేద్దామని టాస్క్ కోసం వెయిట్ చేస్తారు. అది గుడ్ అండి, బాగుంది. నేను అలాగని చెప్పి ఇంట్లో ఫుడ్ అంతా ఇల్లు తీసుకుంటే ఎంత అని తినేస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం టాస్క్ అయితే నైట్ అవుతుంది, మార్నింగ్ అవుతుంది. గట్టిగా అయితే 2-3 అంటర్పూలు తింటారు, వాటర్ అయితే బాటిల్ తాగుతారు. అలానే ఇన్ని బెనిఫిట్స్ పొందిన తర్వాత కూడా ఇది చేయడం అంటే కొంచెం తప్పేనండి. కనీసం వాటర్ కూడా ఎవరు అంటే హ్యూమనిటీ అంటారు, మీకు ఇది లేదు అది లేదు కన్సర్న్ లేదంటారు. మరి వీళ్ళు చేసింది ఏంటి, మొత్తం వాటర్ బాటిల్ కూడా తీసుకుంటారా? పవన్ అప్పుడు అంటున్నారు కనీసం వాటర్ అని ఇవ్వాలి కదంటే శ్రీజయ్ బాబు ఇప్పుడు ఇవ్వకూడదు. టెనెంట్స్లో కొంచెం ఎమ్మెల్యేని సెట్ చేసుకుని మనం కొంచెం ప్లాన్గా ఆడాలి, కంగారు పడిపోకూడదు, అందుకు గుడ్ అయితే మెల్లలాకి వెళ్ళిపోకూడదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ వస్తారు, వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్స్ వస్తారో మనం వాళ్ళు డిపెండ్ చేసుకోవాలి. చూసి ఆడదాం, ఎందుకంటే మనం వీక్గా ఉన్నాం, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ చూడు వాళ్ళు అన్నీ ఏదో దానికి రెడీ అయినట్టు కాఫీలు టీలు అన్నీ తాగేస్తున్నారు. మనకైతే లేదు, మన ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు, సేవ్ చేసుకుని గేమ్లోనూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఛాలెంజ్ ఫస్ట్ టాస్క్ ఛాలెంజ్ అండి, కాలచక్ర టాస్క్ పేరు. 1 అవర్ ఇచ్చారండి, 1 అవర్ తగ్గుతూ వస్తుందండి. గ్రూప్లో 5 మంది పార్టిసిపేట్ చేయొచ్చు ఒక గ్రూప్లోని. ఒక చక్కెర ఇచ్చారండి, ఒక హ్యాండిల్ ఇచ్చారు. ఒక హ్యాండ్లో ఒక చక్కెర ఇచ్చారు, హ్యాండిల్స్ ఉన్నాయి. ఒక హ్యాండ్తోనే హ్యాండిల్ పట్టుకోవాలి. ఒకవేళ హ్యాండిల్ మార్చుకోవాలంటే ఈ హ్యాండ్ పట్టుకుని హ్యాండ్ తీసారు, కానీ 2 ఒకసారి పట్టుకోవడానికి లేదు. అదైతే రూల్స్. దీనికి ప్రియా తనుజని సంచాలకుగా పెట్టారు. వాళ్ళు కూడా కొన్ని రూల్స్ ఫామ్ చేసుకున్నారు. అవుట్ సైడ్ నుండి ఎవరైతే అవుట్ అయిపోతారో వాళ్ళు మళ్ళీ రాకూడదు, పట్టుకోకూడదని. అయితే స్మాల్ కాల్ చక్కెర ఇచ్చారు కదా, 10 హ్యాండిల్స్ ఉన్నాయి. ఒక గ్రూప్లో ఒకరి పక్కన ఒకరు అలా రౌండ్ అప్ చేసి పట్టుకోవాలి. ఎవరు ముందు వదిలేస్తారో ఎవరు వాళ్ళు అవుట్ అయిపోయినట్టు తీసుకుంటారు, వాళ్ళు అవుట్ అయిపోయినట్టే అని మన తనుజ గారు అన్నారు. అరకూడదు అన్నారు. ఎక్కడైతే మన శ్రీజయ్ గారు ఫీల్ అయిపోయారు, ఎందుకంటే తనకు ఉన్నదే ఆ నోరు వేసుకుని వెళ్ళిపోద్దామని. తన ఇండియన్స్ ఏంటి తనుజ గారు అవుట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాయిస్ రేట్ చేయకూడదు అన్నది తప్ప ఆడుతున్న వాళ్ళు ఎవరు కదా. గేమ్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అవడం పాపం ఒకళ్ళు లాగేశారు. ఫస్ట్ అయితే ఎవరంటే ఓనర్స్ స్ట్రాంగ్ కదండి. మనీష్ అయితే రితుగంతో వచ్చాడు, హరీష్ అయితే రాముని ఫస్ట్ బక్క కొన్నాడు కదా, రామునితో వచ్చాడు బయటికి. ఫ్లోరా గారిని పవన్తో వచ్చాడు. నేను ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే సుమన్ శెట్టి గారు అయితే చాలా బాగా ఆడారు. టెనెంట్స్ టీంలో అతను లాస్ట్ దాకా ఉన్నాడు, చాలాసేపు ఫైట్ చేశాడు, కానీ పవన్ తన క్వాలిటీని లాగేశాడు. అందరూ అవుట్ అయిపోయారండి. అవుట్ సైడ్ అయితే ఓనర్స్ టీం నుంచి అయితే డిఫెండ్ చేసుకోవడానికి మన బర్నీ గారిని ప్రియా బయట ఉన్నారు.
అలాగే హిమాన్యుల్ టీం టెనెన్స్ టీం నుంచి హిమాన్యుల్ని తమ్జా గారు బయట ఉన్నారు. హిమాన్యుల్ అయితే బర్నీ గారు పట్టుకుని ఇద్దరు అయితే గట్టిగా ఫైట్ చేసుకున్నారు. అలా పట్టుకుని మనవాడిని కదలకుండా పట్టించుకున్నాడు. దానివల్ల హిమాన్యుల్ రాలేకపోయాడు. ఈ టాస్క్లు అయితే ఓనర్సే విన్ అయ్యారండి. ఇదండి ఈరోజు ఎపిసోడ్లోని సుమన్ శెట్టి గారు అయితే బాగా ఆడారు. శ్రీజయ్ గారు అయితే ఓవర్ యాక్టింగ్ డిస్రెస్పెక్ట్ అండి. ఇవన్నీ సంజన గారు వాళ్ళు మళ్ళీ పడిపోతున్నారు వేసుకుని. తర్వాత అండి మన పులిహోర కంటెంట్ పవన్ కళ్యాణ్, రీతు గారు పులిహోర. ఓకేనండి, రివ్యూ చూసారు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఉంటాను మరి.